హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ పాకుండలు. వీటిని మా ఊర్లో వెన్నప్పాలని కూడా అంటారు. ఇవి నిజంగానే నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఈ ఉండలు. ఊర్లో సంక్రాంతికి మా అమ్మ ఈ వంటకం చేసింది. దీనికోసం ఉదయాన్నే మా అమ్మ బియ్యం నానబెట్టి మిల్లుకిచ్చి మెత్తగా పిండి ఆడిపించుకుంది. 2 కిలోల బియ్యంకి కిలోన్నర బెల్లం తీసుకుంది. దీంట్లో పల్లీలు, నువ్వులు, కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంది. ఇలాచి పౌడర్ కూడా వేసుకుంది. నువ్వులు 50 గ్రాములు, పల్లీలు 100 గ్రాములు, కొబ్బరికాయ ఒకటి. నేను కొబ్బరికాయని తీసుకుంది మా అమ్మ. చూడండి, అన్ని ఈ విధంగా బెల్లంలో వేసుకొని దాంట్లో ఈ గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకోండి. ఇవి సేమ్ అరిసెల్లానే చేస్తారు, కానీ అరిసెల కన్నా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పాకం కర్రతో తిప్పుతూ ఉంటే బెల్లం అంతా కరుగుతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగినాక పాకంని చూసుకోవాలి. చూడండి, పాకం ఈ విధంగా వచ్చినాక దాంట్లో పిండి వేసి పాకం కర్రతో బాగా కలుపుకోండి. అరిసెలకైతే పాకం గట్టిగా అయితే అరిసెలు గట్టిగా అవుతాయి, మెత్తగా అయిపోతే అరిసెలు విరిగిపోతాయి. కరెక్ట్గా పాకం తీయాలి. వీటితో తలలోపు ఉండదు. కొంచెం అటు ఇటు అయినా ఉండలు బాగుంటాయి. అరిసెల కన్నా ఈజీగా ఈ ఉండలు చేసుకోవచ్చు. పిండి అంతా వేసుకొని ఈ విధంగా పాకం కర్రతో మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయినాక కొంచెం చల్లబడినాక ఉండలు చుట్టుకొని నూనెలో వేయించుకోవచ్చు పాకుండలాగా. ఇలా కూడా చేసుకుంటారు, కానీ ఇక్కడ మా అమ్మ సోయిలో ముంచి వెన్నప్పాలు చేస్తుంది. చూడండి, ఈ విధంగా కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో బెల్లం, ఉప్పు వేసుకొని ఇలా దోశ పిండిలా లూజ్గా కలుపుకుంది. దాంట్లో ఈ చుట్టిన ఉండలను వేసి అది నూనెలో వేస్తుంది. ఈ విధంగా ఎందుకు చేస్తుందంటే వెన్నప్పాలు కొంచెం పగులుతాయి కదా, పగులు రాకుండా ఉంటాయి ఇలా చేస్తే. అంతే ఈజీగా ఇలా వెన్నప్పాలు చేసుకోవచ్చు. దీనే పాకుండలు అంటారు, కానీ మా ఊర్లో వెన్నప్పాలు అంటారు. అరిసెల కన్నా వెన్నప్పాలు ఈజీగా ఉంటాయి కదా, ఎక్కువ చేస్తారు.